శారదా ప్రసాదులు హిమాలయాలకి చేరుకున్నారు. దట్టంగా మంచు కురుస్తూ ఉంటుంది. ఇద్దరూ ఆ మంచు వర్షంలో తడుస్తూ వణుకుతూ దిక్కులు చూస్తూ ఉంటారు. వాళ్ళు వెతుకుతున్న హిమగిరి స్వామి ఎక్కడా కనిపించలేదు. శారదకేమో దుఃఖం ఆగటం లేదు, ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు శారద, మనకి మంచి రోజులొస్తాయి. ఎంత దూరం వచ్చాం కదండి, ఆ హిమగిరి స్వామి ఎక్కడా కనిపించడం లేదు. శారద, ఇది మనకి పరీక్షా సమయం. ఎంత కష్టమైనా కప్పలాగా మారిన కొడుకు రమేష్ని కాపాడుకోవడానికి మనం ఇంత దూరం వచ్చాం. కొడుక్కి తగిలిన కప్ప శాపం నుంచి విముక్తి ఎట్టా అనేది తెలుసుకున్నాకే ఇక్కడి నుంచి వెళ్దాం. సరేనా శారద? యావండి, ఆ హిమగిరి స్వామి నాకే కనిపించడం లేదా? మీకు కూడా కనిపించడం లేదా? లేదు శారద, నాకు కూడా ఈ చుట్టుపక్కలెక్కడా ఆ స్వామి అయితే కనిపించటం లేదు. అయితే మనం ఇంకా ముందుకెళ్ళాలనుకుంటా, పదండి. శారద, చూసావుగా మంచు వర్షం ఎట్టా పడుతుందో. ఇంకా ముందుకెళ్తే ఈ చలిని మంచుని తట్టుకోవడం మనకి కష్టం అవుతుంది. నా మాటిని శారద, మంచు వర్షం తగ్గిన తర్వాత చూద్దాం. వద్దండి, మళ్ళీ వెనక్కెళ్ళి తిరిగొచ్చేంత ఓపిక సహనము నాకు లేవు. ఏదైతే అదయింది, ముందుకు పదండి. ఈరోజు ఎట్టాగైనా సరే మనం హిమగిరి స్వామి దర్శనం చేసుకోవాలి. కప్పలా మారిన కొడుకుని రక్షించుకునే మార్గాన్ని తెలుసుకోవాలి అని శారద చెప్పటంతో ప్రసాదు కాదనలేకపోయాడు. నెమ్మదిగా శారదని పట్టుకొని ఆ మంచు వర్షంలో తడుస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్తున్నారు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకచోట మంచు మీద కూర్చొని ఉన్నాడు స్వామీజీ. శారదా ప్రసాదులు సంతోషపడ్డారు. హిమగిరి స్వామి దగ్గరికి వచ్చారు, దండం పెట్టారు. స్వామి, మేమెంతో దూరం నుంచి మీ దర్శనం కోసమే వచ్చాం స్వామి. నా దర్శనం కోసం కాదు నాయనా, కప్పలాగా మారిన మీ కొడుకుని మీరు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే నా దగ్గరికొచ్చారు. అవును స్వామి, కప్పలా మారిన నా కొడుకుని కాపాడుకోవడానికి మీ దగ్గరికి వచ్చాం. ఈ తల్లి బాధను అర్థం చేసుకొని నా కొడుక్కి తగిలిన కప్ప శాపం నుండి బయటపడే మార్గాన్ని చెప్పండి స్వామి. ఈ సృష్టి మీద ప్రతి జీవి పుట్టుక వెనక ఒక పరమార్థం ఉంటుంది తల్లి. ఒక కప్ప నీ కొడుకు దగ్గరికొచ్చింది. కప్పంటే భయమున్నవాడు ఆ కప్పకి దూరంగా వెళ్ళిపోతే బావుంటుంది. కాని అలా చేయకుండా ఆ కప్పని తన్నాడు. ఆ కప్ప ఎగిరి రోడ్డు మీద పడింది. అప్పుడే వచ్చిన వాహనం వెళ్ళటంతో ఆ కప్ప చనిపోతూ శాపం పెట్టింది. నీ కొడుకు చేసిన తప్పుకి ఈ శిక్ష అనుభవించాలి, వెళ్ళండి అని ఆ స్వామి కోపంగా అంటాడు. కాని శారద మాత్రం ఏడుస్తూ ఆ స్వామీజీని బ్రతిమిలాడుకుంటుంది. అయ్యా స్వామి, హట్టాను బాకండి. నా కొడుకు చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాము. కాని అది కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగిపోయింది. మీలాంటి పెద్దలు పెద్ద మనసు చేసుకుని మన్నించాలి. నా కొడుకుని కాపాడాలయ్యా. నేను కాపాడలేను, నా వల్ల కాదు, ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి స్వామీజీ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. శారదా ప్రసాదులు దట్టంగా కురుస్తున్న మంచులోని తడుస్తూ వణుకుతూ అక్కడే ఉంటారు. సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. అయినా శారదా ప్రసాదులిద్దరూ ఆ హిమగిరి స్వామిని వేడుకుంటూనే ఉంటారు. కొంత సమయం తర్వాత కళ్ళు తెరుస్తాడు స్వామీజీ. తననే వేడుకుంటున్న శారదా ప్రసాదులు కనిపిస్తారు. వాళ్ళిద్దరినీ అలా చూడగానే జాలేస్తుంది స్వామీజీకి. వాళ్ళ కొడుకుని కాపాడాలి అనుకుంటాడు. అప్పుడు స్వామీజీకి కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది. మట్టింట్లో చెక్క కుర్చీలో కూర్చుని ఉన్న అంజయ్య దగ్గరికి ఒక కాగితం తీసుకొని అతని భార్య ధనలక్ష్మి వచ్చింది. ఇదిగోండి అమ్మాయి జాతకం. ఈ జాతకం తీసుకెళ్లి హిమాలయం నుంచి వచ్చిన హిమగిరి స్వామికి చూపించండి. ఆయన ఏం చెప్తాడో శ్రద్ధగా వినండి. సరే ధనలక్ష్మి, ఇంతకీ అమ్మాయి అనామిక ఎక్కడుంది? అల్లరి పిల్లలతో కలిసి ఏ ఆట ఆడుకోవడానికి వెళ్ళిందో ఏమో. పెళ్లి కావడం లేదనే బాధ ఏ మాత్రం దానికి లేదు. కూతురికి ఎందుకు బాధ ఉంటుంది లక్ష్మి? కూతురు ఎప్పుడు పుట్టింటి దగ్గరే ఉండాలని కోరుకుంటుంది గాని అత్తారింట్లో అడుగు పెట్టాలని కోరుకుంటుందా చెప్పు? సరేలేండి, ముందుగా మీరు హిమగిరి స్వామి దగ్గరికి వెళ్ళండి. కొద్దిసేపు ఉండి
తిరిగి హిమాలయాలకు వెళ్ళిపోతాడని తెలిసింది. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను లక్ష్మి అని చెప్పి అంజయ్య ఇంట్లో నుంచి బయలుదేరుతాడు. పూల తోట మధ్యలో ఉన్న బండరాయి మీద ఫ్రెండ్ అపూర్వతో అనామిక దిగులుగా కూర్చుని ఉంటుంది. నా పెళ్ళి అమ్మా నాన్నల చావుకొచ్చిందే. నాకెందుకు పెళ్లి కావడం లేదోననే బాధ నాన్నలో. పెళ్లి చేయకుండా ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే లోకం ఏమనుకుంటుందన్న దిగులు అమ్మలో కనబడుతున్నాయి. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదన్నమిక. ఇప్పుడే నీ జాతకం తీసుకుని మీ నాన్నగారు మన ఊరికొచ్చిన హిమగిరి స్వామి దగ్గరికి వెళ్తున్నాడు. అతను నీ జాతకం చూసి దోషం ఉంటే చెప్తాడు. ఆ దోషం పోవడానికి కూడా సరైన మార్గం కూడా చెప్తాడు. అంత గొప్పవారా ఆ హిమగిరి స్వామి? అవునే, ఆయన ఎప్పుడో కాని ఇలా ఊరికి రాడంట. వచ్చినప్పుడు చెప్పినవన్నీ నిజమయ్యాయి, కళ్ళ ముందు కనబడ్డాయి. అందుకే ఆ స్వామి మాట ఈ ఊరి వాళ్లకి వేదవాకు. ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. జరగకపోతే అలా అనబాకనమిక, కళ్ళు పోతాయి అని అపూర్వ హిమగిరి స్వామి మహిమల గురించి చెప్పటం మొదలుపెట్టింది. అంజయ్య అనామిక జాతకం తీసుకెళ్లి హిమగిరి స్వామికి చూపించాడు. చూడు నాయనా, అమ్మాయికి కప్పదోషం ఉంది, అందుకే పెళ్లి కావటం లేదు. అమ్మాయి పెళ్లి శాపంతో కప్పగా మారిన వ్యక్తితోనే జరుగుతుంది. అప్పటి వరకు ఎన్ని సంబంధాలు చూసినా మీ అమ్మాయి పెళ్లి ఎవరితోనూ జరగదు అని చెప్పగానే అంజయ్య ఆశ్చర్యపోతాడు. ఇక వెళ్ళు నాయనా. అయ్యా, కప్ప శాపం తగిలిన కప్పగా మారిన పెళ్లి కొడుకుని ఎట్ట ఎతకాలి స్వామి? ఎక్కడెతకాలో కూడా మీరే చెప్పండి స్వామి. నువ్వు నేను అనుకుంటే సరిపోదు నాయనా, అంతా విధాత చేతిలో ఉంటుంది. ఎవరిని ఎప్పుడు ఎలా కలపాలో ఆయనే చూసుకుంటాడు. ఇక వెళ్ళు అని చెప్పగానే అంజయ్య బాధగా ఇంటికొస్తాడు. అప్పటికే ఇంటి దగ్గర అనామిక, ధనలక్ష్మి అంజయ్య కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అంజయ్య బాధగా ఇంటికి రావటం చూసి తల్లి కూతుళ్ళిద్దరూ ఆందోళన పడ్డారు. అంజయ్య బాధగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఏమైంది నాన్నా? అంతా బాగుంది తల్లి, నువ్వు నీ గదిలోకి వెళ్ళు. పర్వాలేదులే నాన్న, నా పెళ్లి గురించి ఆ స్వామి ఏం చెప్పాడో నాకు తెలియాలి. తెలుసుకోవలసిన అవసరం కూడా నాకుంది నాన్న. అవునండి, అమ్మాయి ముందే చెప్పండి. ఇంతకీ ఆ స్వామి వారేమన్నారు? అమ్మాయికి కప్పదోషం ఉందంట లక్ష్మి. కప్ప శాపం తగిలిన వ్యక్తితోనే అమ్మాయికి పెళ్లి జరుగుతుందంట. అంటే నాన్న, కప్పతో నాకు పెళ్ళవుతుందా? అవును తల్లి, కప్పతోనే అవుతుంది. ఆ తర్వాత కప్ప శాపం నుంచి విముక్తి పొంది మనిషిలా ఆ వ్యక్తి మారతాడని, నీతో చక్కగా కాపురం చేసుకుంటాడని ఆ స్వామీజీ చెప్పాడు అని అంజయ్య అన్నాడు. అది విని అనామిక, ధనలక్ష్మి బాధపడుతూ ఉంటారు. ఇదంతా హిమగిరి స్వామికి గుర్తుకొచ్చింది. ఆ తర్వాత, చూడండి తల్లి, కప్పలా మారిన కొడుకుని కాపాడుకోవాలని మీ దీక్ష, పట్టుదల నాకు నచ్చాయి. కొడుకు మీద మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని కప్పదోషం ఉన్న అనామిక గురించి, వాళ్ళుంటున్న ఊరి గురించి, తన తల్లిదండ్రుల గురించి వివరంగా చెప్తాడు. అదంతా విని శారదా దంపతులు ఎంతో సంతోషపడతారు. వెళ్ళండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి. నా పేరు చెప్పండి, మీ అబ్బాయికి ఉన్న శాపం గురించి చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఇద్దరికీ పెళ్లి చేయండి. అమ్మాయికి ఉన్న కప్పదోషం పోతుంది, అబ్బాయికి ఉన్న ఈ కప్ప శాపము తొలగిపోతుంది అని చెప్పి మళ్లీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. శారదా ప్రసాదులు అక్కడి నుంచి అతి కష్టంగా బయలుదేరుతారు. ఓ 2 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చి రమేష్ బెడ్రూంలోకి వెళ్తారు. కప్ప రూపంలో ఉన్న రమేష్ అమ్మా నాన్నల్ని చూసి సంతోషపడుతూ గాలిలోకి ఎగురుతాడు. బాబు రమేషు, నీకు పెళ్లి చేసేస్తే ఈ కప్ప శాపం పోతుందని ఒక స్వామి చెప్పాడు. ఇక నువ్వు బాధపడబాక. ఇప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడొస్తాం అని చెప్పగానే సంతోషంగా శారదా దంపతులు అంజయ్య వాళ్ళ ఇంటికి వస్తారు. ఎవరండి మీరు? మమ్మల్ని మీ దగ్గరికి హిమగిరి స్వామి వారు పంపించారు అని చెప్పగానే అంజయ్య, ధనలక్ష్మి దండం పెడతారు. శారద వాళ్ళు కుర్చీల్లో కూర్చుంటారు. మా అబ్బాయికి కప్ప శాపం తగిలి కప్పలా మారిపోయాడు.
మా అమ్మాయికి కప్పదోషం ఉంది చెల్లెమ్మ. అన్నయ్య చెల్లెమ్మ నూరారా పిలిచో. కప్పదోషమున్న నీ కూతురికి కప్పశాపమున్న నా కొడుకు పెళ్లి చేసేద్దాం. ఇద్దరు బాగుంటారు. హిమగిరి స్వామి కూడా అదే చెప్పాడు. అవును చెల్లెమ్మ, విధాత రాత ఇట్టాగే రాసుంటే ఇద్దరికి పెళ్లి చేద్దాం. వాళ్ళిద్దరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. అప్పుడేగా మనం కూడా బాగుంటాం అని అందరూ మాట్లాడుకొని తెలిసిన పంతులు గారి ద్వారా పెళ్లి ముహూర్తం పెట్టిస్తారు. కప్పగా మారిన రమేష్కి అనామికకి పెళ్లి జరిపిస్తారు. అంతే, అప్పటి వరకు కప్పలా ఉన్న రమేష్ మాయమైపోతాడు. అసలైన రమేష్ అక్కడ ప్రత్యక్షమవుతాడు. అందంగా ఉన్న రమేష్ని చూసి అనామిక మురిసిపోతుంది. అనామికకి ఉన్న కప్పదోషం కూడా పోవటంతో ఇద్దరూ చక్కగా సంసారం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నడుస్తున్న శారదకి గొడుగు పట్టుకుని ప్రసాద్ నడుస్తూ ఉంటాడు. నా మాట విను శారదా, మీ గురుమూర్తన్నయ్య ఇప్పుడు ఆ పొలాన్ని కొనకపోవచ్చు. ఇంతకుముందు కొంటానని మన ఇంటికి వచ్చాడు. మనల్ని ఎంతో బ్రతిమలాడాడు కదండి. అప్పుడు మనకు అవసరం లేదు, అమ్మలేదు. ఇప్పుడేమో మనకు డబ్బులు అవసరం ఉంది, అందుకే అమ్మాలనుకుంటున్నాంగా. అందుకే కదా ఇప్పుడు మనం గురుమూర్తి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నువ్వు చెప్పేది నిజమే శారదా, కానీ ఇక్కడ మీ అన్నయ్యకున్న వ్యాపార బుద్ధిని నువ్వు మర్చిపోయావు. ఎప్పుడండి మీరు శుభసూచంగా మాట్లాడింది? ఎప్పుడు చూడు అడ్డగోలుగానే మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏటు కాకుండా పోతుంది. ఇప్పుడు మాత్రం గురుమూర్తి అన్నయ్య పొలాన్ని కొనలేకపోవాలి. నా చేతిలో మీరు అప్పడం అవడం ఖాయం. ఇది మరీ బాగుంది శారదా. గురుమూర్తి పొలం కొనలేకపోతే తప్పు నాదా ఏంటి? మొమ్మాటికి మీరే కారణం అంటూ శారద నడుస్తూ వెళ్తుంది. తన వెనకాలే ప్రసాద్ కూడా గొడుగు పట్టుకుని నడుస్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత శారదా ప్రసాదులు గురుమూర్తి ఇంటికి వచ్చారు. ఏమిటి ప్రసాద్ గారు, శారదను తీసుకొని ఇలా వచ్చావు? తమరు సరిగ్గా గమనిస్తే అర్థమవుతుంది మూర్తి గారు, ఎవరు ఎవరిని తీసుకుని తమ దగ్గరికి వచ్చారో. గమనించకపోయినా మీ మాటల్లో అర్థమవుతుందిలేండి ప్రసాద్ గారు. మా చెల్లెమ్మ శారదే నిన్ను తీసుకుని నా దగ్గరికి వచ్చిందని. అమ్మయ్య, బ్రతికించారు. ఏమైంది చెల్లెమ్మ, బావగారిని తీసుకొని ఇంత దూరం వచ్చావు? గొట్ట పక్కనున్న పొలం గురించి మాట్లాడదామని వచ్చామన్నయ్యా. ఆ పొలం గురించి మాట్లాడడానికి ఏముంది చెల్లెమ్మ? నేను కొంటాను అని చెప్పినప్పుడు మీరు అమ్మలేదు. నాకు తెలిసి ఇప్పుడు మీరు అమ్మడానికి వచ్చినట్టున్నారు, కానీ నేను కొనటం లేదు అని చెప్పగానే శారద ముఖం వాడిపోయింది. కొంచెం బాధగా, అన్నయ్య అప్పుడు చెప్పిన డబ్బు కంటే 1,00,000 రూపాయలు తక్కువ ఇచ్చినా సరే తీసుకుంటావన్నయ్యా. లేదు చెల్లెమ్మ, నువ్వెంతగా దిగొచ్చినా నేను ఆ పొలం మాత్రం కొనేది లేదు. ఎంతకు మించి ఆ పొలం గురించి మాట్లాడడానికి కూడా ఏమీ లేదు. ఈ ఎండలో వచ్చారు, మీ వదిన చల్లని కొండలో నీళ్ళిస్తుంది, తాగేసెళ్ళండి. అన్నయ్య నువ్వు ఆ పొలాన్ని కొంటావని ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాము. నువ్వు ఆశతో వచ్చావని నేను కొనలేను కదా చెల్లెమ్మ. నాకు బయట చాలా పనులున్నాయి, వస్తా. శారదా, మనల్ని వెళ్ళిపోమని మీ అన్నయ్య చెప్తున్నాడు. ఇంకా తనని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. పద, ఇంటికెళ్దాం అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా దిక్కులు చూస్తూ ఇంటివైపే నడుస్తూ ఉంటుంది. తన వెనకాలే ప్రసాద్ కూడా నడుస్తూ ఉంటాడు. ఏం కావాలి శారదా, అట్ట దిక్కులు చూస్తున్నావు? మీ పొడుగు నా లా ఉండే కర్ర కోసం చూస్తున్నానండి. ఎక్కడ కనిపించదు ఇది. ఒకవేళ మీకు గనక కనబడితే నాకు చెప్పండి, మిమ్మల్ని అప్పడం చెయ్యాలి కదా. అమ్మో, అయితే నేను చెప్పను అని శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఇంటికొస్తారు. ఇంటి అరుగు మీదున్న చెక్క కుర్చీల్లో వాళ్ళిద్దరూ కూర్చుంటారు. కోడలు అనామిక మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది. అత్తయ్య మజ్జిగ తాగండి, ఎండలో వచ్చారు అని చెప్పగానే శారదా ప్రసాదులు మజ్జిగ తీసుకుని తాగుతారు. కాళ్ళ కొడుకొచ్చాడా? ఇంకా రాలేదత్తయ్య. పోని ఫోన్ అయినా ఏమైనా చేశాడా కోళ్ళ? చేశాడు మావయ్య, ఇంకో గంటలో వస్తానని చెప్పాడు. వెళ్ళిన పని ఎంతవరకు వచ్చిందంట కోళ్ళ? నేనేమీ అడగలేదత్తయ్య. ఆయన ఎలాగో ఇంటికి వస్తాడు కదా అని అప్పుడే అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకోవచ్చని అనుకున్నానత్తయ్య. అవునులే అమ్మా, ఏలిని పని గురించి అడిగి కొడుకుని బాధ పెట్టడం ఎందుకు? ఆడెట్టాగు ఇంటికి వస్తాడుగా, వచ్చాక మాట్లాడుకోవచ్చులే. అది సరే, పిల్లలేరి కనిపించట్లేదు. కూలర్ వేసేనత్తయ్య,
చల్లని గాలికి హాయిగా పడుకున్నారు. అని చెబుతూ ఉండగానే చెమటలతో రమేష్ ఇంటికొచ్చాడు. కాళ్ళ కొడుకు వచ్చాడు, మజ్జిగ తీసుకొని రాపో. మజ్జిగ ఇప్పుడే వద్దనామిక, ఫ్రిడ్జ్లో చల్లని నీళ్ళు తీసుకొనిరా ఇప్పుడే తీసుకొస్తానుండండి అని చెప్పి అక్కడ ఖాళీగా ఉన్న ఇంకో కుర్చీలో రమేష్ కూర్చుంటాడు. అనామిక చల్లని వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇస్తుంది. రమేష్ తాగుతాడు. కొంత సమయం తర్వాత, బాబు రమేషు, వెళ్ళిన పని ఎంతవరకు వచ్చిందిరా? ఏమీ అవ్వలేదమ్మా, 0 దగ్గరే ఆగిపోయింది. అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఏ విధంగా డబ్బుని సర్దుబాటు చేయలేవని చెప్పేశారయ్యా? అవునమ్మా, మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేశారు. కావాలంటే కడుపు నిండా అన్నం పెడతాను, తినేసి వెళ్ళిపోరా, డబ్బులు మాత్రం అడగద్దు అని చెప్పారమ్మా. మరి అన్నం తినేసి వచ్చావా? లేదు, ఇద్దరెళ్ళి తినేసి రండి. డబ్బులు సర్దుబాటు కాలేదనే బాధ లేదు గాని అన్నం గురించి అడుగుతున్నారా? శారదా, డబ్బులు డబ్బులు, ఎప్పుడు డబ్బుల గురించేనా నీ ఆలోచన? ఫుడ్ బిజినెస్ పెట్టుకోవాలంటే డబ్బులే కావాలి, కొమ్మలో ఆకులు కాదు అని శారద అనగానే ప్రసాదిక ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. అత్తయ్య, మీరు మావయ్య గురుమూర్తి పెదనాన్న దగ్గరికి వెళ్లారు కదా, ఆ పెదనాన్న ఏమన్నాడు? పొలం కొంటానని చెప్పాడా అత్తయ్య? లేదే, అన్నయ్య కొంటానన్నప్పుడు మనం అమ్మలేదుగా, మనం అమ్ముతామని అన్నయ్య దగ్గరికి వెళ్తే ఇప్పుడు నేను కొనని చెప్పేశాడు. అయితే మనం ఫుడ్ బిజినెస్ పెట్టడం లేదా అత్తయ్య? చూడు కోడలా, నువ్వు ఫుడ్ బిజినెస్ పెట్టాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బుల్ని ఎట్టా సంపాదిస్తావు? నీ పుట్టింటి నుంచి నువ్వేం తీసుకురాలేవు. కొడుకెళ్ళి ఫ్రెండ్స్ని అడిగి ఖాళీ చేతులతో వచ్చాడు. అయితే నా ఫుడ్ బిజినెస్ కలలాగానే మిగిలిపోతుందా? అలా మిగిలిపోకుండా ఉండడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది కోళ్ళ. ఏమిటత్తయ్య అది? గుట్ట పక్కనున్న పొలాన్ని అమ్మడమే. నువ్వు కొడుకు ఇద్దరు కలిసి పొలం దగ్గరికి వెళ్ళి చూడండి, తెలిసిన వాళ్ళతో మాట్లాడండి, ఏమైనా మంచి ధర వస్తే అమ్మండి. సరే అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజున అనామిక రమేషు ఇద్దరూ కలిసి ఆ గుట్ట పక్కన ఉన్న పొలం దగ్గరికి వచ్చారు. తాటి చెట్లతో, పిచ్చి మొక్కలతో, ఎందుకు పనికిరాదేమో అన్నట్టుగా ఉంది ఆ పొలం. ఇలా ఉంటే ఎవరు కొంటారు చెప్పండి? జేసీబీని పెట్టి తీయించడానికి కూడా డబ్బులు లేవని అమ్మ అంటుంది కదా అనామిక. అవునులే, అత్తయ్య ఎప్పుడైనా నా దగ్గర డబ్బులున్నాయని అంటుందా చెప్పండి? ఎప్పుడు చూడండి డబ్బులు లేవని చెప్తానే ఉంటది తప్ప ఉన్నాయని ఒక్క రోజైనా చెప్పిందా? అంటూనే ఆ తాటి చెట్ల వైపు చూస్తుంది. అప్పుడు అనామికకి తాటి ముంజలు కనిపిస్తాయి. ఏవండి, అవి తాటి ముంజలే కదా? అవుననామిక. అయితే తాటి ముంజల బిర్యానీ వ్యాపారాన్ని మొదలు పెడదామండి. ఏంటనామిక, తాటి ముంజల బిర్యానీ పెడతావా? అందుకు కూడా డబ్బులు కావాలి కదా అనామిక. అసలే మనం డబ్బులు లేవని అల్లాడిపోతుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా తాటి ముంజల బిర్యానీ వ్యాపారాన్ని పెడతాను, డబ్బులు కావాలి అంటున్నావు. అదంతా నేను చూసుకుంటానులే. ఫస్ట్ మీరు తాటి చెట్లు ఎక్కండి, ఎక్కి తాటి ముంజల్ని కోయండి. వాటిని ఎడ్ల బండ మీద వేసుకుని ఇంటికి వెళ్దాం. ఇప్పుడా? అవునండి, ఇప్పుడే కోయండి. తప్పదా అనామిక? తప్పదండి. మీరు కోస్తారా, నన్నే వెళ్ళి కోసుకోమంటారా? సర్లే ఆగు, నేనే కోస్తాను. నువ్వు అలా వెళ్ళి ఎవరిదైనా ఎడ్ల బండి కనిపిస్తే అడిగి తీసుకొనిరా. అలాగేనండి. అనామిక అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఒక పొలం దగ్గర ఉన్న ఎడ్ల బండి చంద్రయ్యతో మాట్లాడి బండిని తీసుకొని తాటి చెట్ల దగ్గరికి వస్తుంది. అప్పటికే రమేష్ ఆయాసపడుతూ ఉంటాడు. తాటి ముంజల గెలల్ని కోసి కింద పెడతాడు. చూసావు కదన్నా, ఇంటి వరకు ఎంత తీసుకుంటావు చెప్పు? నన్ను మరీ పరాయవాణి చేయకండమ్మా. ప్రసాద్ గారు నాకు బాగా కావాల్సిన వ్యక్తే. నీ దగ్గర డబ్బు తీసుకుంటాను చెప్పు. డబ్బులు వద్దేమొద్దు, పిల్లలున్నారుగా, ఓ తాటి ముంజల గెల మాత్రం ఇవ్వు తల్లి. అలాగే అన్నయ్య, ఇస్తాను. ఈ తాటి ముంజలతో నిన్ను బిర్యానీ చేసి అమ్ముతాను. అప్పుడు మీ పిల్లల్ని తీసుకొని రండి, తాటి ముంజల బిర్యానీ పెడతాను. అట్టాగే తల్లి అని చెప్పిన చంద్రయ్య సహాయంతో వాటిని బండిలో ఎక్కించుకొని ఇంటికి తీసుకొస్తుంది అనామిక. శారద వాటిని తింటానికేమో అనుకుంటుంది. సంబరపడుతూ ఇలా అంటుంది. అబ్బా కోళ్ళ, తాటి ముంజలు తినాలనే కోరిక ఎట్టా తేరుతుందని అనుకోలేదు. అత్తయ్య, ఇవి తినటానికి కాదు తీసుకొచ్చింది. నేను తాటి ముంజలతో బిర్యానీ చేసి అమ్ముదాం అనుకుంటున్నాను. ఏమిటి నువ్వు చెప్పేది? తాటి ముంజల బిర్యానీ చేసి అమ్ముతావా? అసలు ఎవరైనా కొంటారనుకుంటున్నావా? అసలు తింటారా?
అదంతా నేను చూసుకుంటాను కదా. మీకు అంతగా తినాలనిపిస్తే డబ్బులు ఇచ్చి తినండి. ఏమిటి, నా పేరు మీద ఉన్న పొలంలో పెరిగిన తాటి చెట్లకు కాసిన తాటి ముంజల్ని అవి తినటానికి నేను డబ్బులు ఇవ్వాలా నీకు? నేనివ్వనే. అయితే నేను తాటి ముంజల్ని కూడా ఇవ్వను అని అనామిక అనగానే శారద అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతుంది. ఇక అనామిక తాను అనుకున్నట్టుగానే పొలం నుంచి తీసుకొచ్చిన తాటి ముంజలతో తాటి ముంజల బిర్యానీని తయారు చేసి ఇంటి దగ్గరే అమ్మటం మొదలు పెడుతుంది. 2 రోజుల్లోనే పేద కోడలు అనామిక చేసి అమ్ముతున్న ఆ తాటి ముంజల బిర్యానీ బిజినెస్ గురించి ఆ చుట్టుపక్కల మొత్తం తెలిసిపోతుంది. తాటి ముంజల బిర్యానీ అనగానే అందరూ చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా రుచి చూడాలని అనామిక ఇంటి దగ్గర బారుల్లిస్తారు. ఇక అనామిక ఆ తాటి ముంజల బిర్యానీ వ్యాపారం బాగా సాగుతుండడంతో ఆ డబ్బులతో ఒక దగ్గర ఒక చక్కటి రెస్టారెంట్ని ప్రారంభించి డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.